శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 5వ రోజు పారాయణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి అని అనగానే విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమియ్యసాగారు. సూర్య, చంద్రాగ్ని, వాయురాకాశ, భూసంధ్యలు, దశ దిశా కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునే వానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులను, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపి కూప తటాకాది నిర్మాణములను ఆటంకపరిచేవారిని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవానిని, బ్రహ్మనాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతుంటారు. ఇక ఈ ఆజామీనుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని అనగానే యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్యా జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు, యమలోకాన్ని పొందేందుకు అనర్హులు, విద్యాదాత అనగా గురువులు, పరోపకారశీలురు, హరి పూజాప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్తలు, వీళ్ళెవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీకాష్ట మాలికలను ధరించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానము ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అర్హులు కారు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన ఆజామేలుడులోని జీవుడు తన శరీరక కృతదాసీ సంగత్యాన్ని పాపాలని తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరు వందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరినామస్మరణము చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైనటువంటి
కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యము కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు అంతటితో వశిష్ఠుడు. జనక ఉవాచ, వశిష్ఠ, ఈ ఆజామీలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు కోరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అవన్నీ సవిస్తరంగా చెప్పుమని అడగ్గా వశిష్ఠుడు, నీవడిగిన ప్రశ్నలన్నింటినీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, వారికి యముని యొక్క ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణాపరుడు అయినటువంటి ఆజామీలుని యందలి జీవుని తెచ్చే సమయములో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైనటువంటి సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి, ఆ ఆజామేలుడనేటువంటి పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడము వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలననేటువంటి కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఎలా దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాచోళన పరుడయ్యాడు. ఆజామీలుని పూర్వజన్మ కథ. ఆజామీలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాదిరహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాని అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణభూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తుజాలానంతటినీ మోసుకువచ్చి భార్యని పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన్ని మంచినీళ్ళియ్యి అని త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అని అన్నాడు. కాని యవ్వన మదాశ్రితి అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుట ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో భర్తను ఘాతించింది. అడలీ బడలీ అయి ఉన్నటువంటి ఆ బాపడు అందుకై పరితాపం చెంది ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వనము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో కోరిక తీర్చవలసింది అని కోరింది. కాని నీతిమంతుడైనటువంటి ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా
అందుకు అంగీకరించి ఆమెతో గడిపాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా అతనితో బ్రతకసాగి. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకానుభవమును పొంది కన్యాకుబ్ధములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ ఆ పిల్లను అడవిలోనికి వదిలివేశారు. ఆ వనంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతర కాలంలో ఆజామీలుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన ఆజామీలుడి పూర్వగాథ ఇది. సమస్తమైనటువంటి పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మ శాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది. ఓ జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానో కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్షాసక్తులకు మురహరి స్మరణమే విధముగా సూక్ష్మ మార్గము, అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశిని అయినటువంటి ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధ భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు కూడా వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి జీవిస్తాడు. 5వ రోజు మనము తినకూడని వస్తువులు పులుపుతో కూడినవి నిషిద్ధములు. దానములు స్వయం పాకం, విసనకర్ర. పూజించవలసిన దైవము ఆదిశేషుడు. ఈరోజు ప్రాణాయామం చేయవలెను. దాని వలన కలిగే ఫలితము కీర్తి. ఇంతటితో 5వ రోజు పారాయణము సంపూర్ణమవుతుంది.